అండి, ఏం చేస్తున్నారు మీరందరూ? నేనైతే ఇదిగోని మురి మిర్చి చేస్తున్నాను. ఇప్పుడు నైట్ 10 అయింది. మార్నింగ్ సడన్గా మా ఆయన వచ్చి మౌలి రేపు మార్నింగే నేను క్యాంప్ వెళ్తున్నాను, అన్నీ రెడీ చేసి పెట్టమన్నారు. ఇంకేం చేయాలి తెలియక మధ్యాహ్నం వంట చేసి లగేజ్ లాంటి ప్యాక్ చేసి పిల్లలకి నైట్ భోజనం పెట్టి పడుకోబెట్టేసరికి ఇప్పుడైతే ఈ టైం అయింది. ఇంకేం చేయాలి తెలియక మిక్చర్ అయితే ఉంది, కానీ మొన్న సెలవు నుంచి వచ్చేటప్పుడు మిక్చర్ అయితే తెచ్చాం కదా, అదైతే ఉంది, కానీ సరిపోదు ఎవరికినా. ఇంకా వెంటనే బేగా అయిపోతుంది కదా అని మూరి మిక్చర్ అయితే చేశాను. అందులోని కొద్దిగా మిక్చర్ ఉంటే అది కూడా వేసి మూరి మిక్చర్లో చేశాను. అలాగే కొద్దిగా డబ్బాకి పల్లి లాంటివి ఫ్రై చేసి పెట్టాను. ఉప్పు కారం కరివేపాకు ఇవన్నీ వేసి అవి ఒక చిన్న డబ్బాకి అయింది. అక్కడ ఫుడ్ ఉంటుంది కానీ మంచిగానే పెడతారు, హెల్తీ ఫుడ్డే, కానీ ఉప్పు కారాలు చాలా తక్కువ తింటారు వాళ్ళు. మనకి ఇక్కడ ఇంటి దగ్గర ఫుడ్ అలవాటు అయ్యి అక్కడ సడన్గా తినాలంటే అసలు చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు 1 మంత్కి వెళ్తున్నారు, మళ్ళీ 1 మంత్ అన్న దగ్గర ఇంకెన్ని రోజులు అవుతారో తెలియదు, సడన్గా చెప్పేస్తారు. అందుకని మౌలి నాకు మంచిగా ఏం తినాలని చేసి పెట్టి మళ్ళీ 1 మంత్ వరకు తెలియనంటే ఇక చికెన్ బిర్యానీ అయితే చేశాను. అలాగే ఇంటి దగ్గర నుంచి తెచ్చిన గోంగూర కొద్దిగా ఉంటే గోంగూర చికెన్ కూడా చేశాను. ఇది రేపు మధ్యాహ్నానికి కూడా కొద్దిగా ప్యాక్ చేసుకున్నారు. అలాగే చికెన్ గ్రేవీ కూడా బిర్యానీలోకి చేశాను. మళ్ళీ మార్నింగ్ 4 కల్లా వెళ్ళేసరికి టిఫిన్ కూడా చేశాను. 3 కల్లా వేసి ఇడ్లీలో ఒక 40 కొద్ది పల్లీల చట్నీ టమాటా చట్నీ కూడా చేశాను అందరికీ. మా ఆయన అయితే ఇంక వెళ్ళిపోతున్నారు. ఓకే బాయ్. ఇప్పుడు ఇక్కడి నుంచి బండి మీద వెళ్తారు, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే గాడిలో వెళ్తారు. ఇంకా చికెన్ పచ్చడి కూడా చేద్దాం అనుకున్నాను, టైం సరిపోలేదు. మళ్ళీ ఇంకో సగం మంది మళ్ళీ వెళ్తారు సెలవు, వాళ్ళు ఇంకొక 1 రోజులు గ్యాప్ ఇచ్చి వెళ్తారు. వాళ్ళతో పంపించడానికి ట్రై చేయాలి. ఇంకా కొన్ని బట్టలు పట్టుకు